చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. హైదరాబాద్ లో వరుస పండగలు వస్తున్నాయి. తొలుత బోనాలు, అవి కాగానే గణేష్ పండుగ రానుంది. వాడవాడలన్నీ గణపతి బబ్బా మోరియా నామస్మరణతో హోరెత్తిపోతాయి. ఈ ఉత్సవాలకి హైలైట్ మన ఖైరతాబాద్ బడా గణేశుడు. నగరం నడిబొడ్డున వెలిసే గణనాథుడి దర్శనానికి ఏటా లక్షల మంది తరలి వస్తుంటారు. అంతటి ఖ్యాతి పొందిన ఖైరతాబాద్ గణేష్ విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది 69 అడుగులతో పంచముఖ సంకటహర మహాగణపతి రూపంలో లంబోదరుడు దర్శనమివ్వనున్నాడు. ఈ అవతారం ఉత్సవాలకు చేస్తున్న ఏర్పాట్లపై ఉత్సవ సమితి చైర్మన్ సింగర్ రాజ్ కుమార్ తో మా ప్రతినిధి భాస్కర్ ప్రత్యేక ముఖాముఖి. ఖైరతాబాద్ బడా గణేష్ విగ్రహ ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ 2026 సంవత్సరానికి సంబంధించి పంచముఖ సంకట మహాగణపతి పేరుతో 69 అడుగుల మహాగణపతికి సంబంధించి ఏర్పాట్లు ఎలా కొనసాగుతాయని చెప్పేసి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ చైర్మన్ సింగర్ రాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఈ యొక్క విగ్రహానికి సంబంధించి అలాగే ఉత్సవాలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారనే విషయాలను అడిగి తెలుసుకుందాం. సో ఈ యొక్క ఖైరతాబాద్ గణేష్ అనేది రాష్ట్రంలోనే చాలా పేరెన్నిక. సో ఈ సంవత్సరానికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? వినాయక చవితి వస్తే మన ప్రజలందరూ ఆసక్తిగా చూసేది మన ఖైరతాబాద్ వినాయకుని. మరి ఈ సంవత్సరం మనం చూసినట్టయితే పంచముఖ సంకటహర మహాగణపతిని ఏర్పాటు చేశామన్నమాట. శిల్పి రాజేందర్ గారు, అదేవిధంగా పండితుడు విఠల్ శర్మ గారు, సందీప్ గారు ఈ విగ్రహం డిజైన్ అనేది చేశారనమాట. మరి ఈ విగ్రహం పూజించడం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుందనే ఆలోచనతో ఈ డిజైన్ అనేది తీసుకోవడం జరిగిందనమాట. ఒకవైపు మీరు చూసినట్టయితే మన గుజరాత్లో వెలిసిన మొదటి జ్యోతిర్లింగము, ఇంకోవైపు కాళికా అమ్మవారు, అదేవిధంగా పంచ సర్పాలు 5 తలలతో 8 హస్తాలతో ఖైరతాబాద్ వినాయకుడు ఈ సంవత్సరం పంచముఖ సంకటహర వినాయకునిగా దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. సో మరి దీనికి సంబంధించి పనులు ఎప్పుడు మొదలయ్యాయి, ఇప్పటివరకు ఇక్కడ వరకు వచ్చాయి? చూడండి, మనం దాదాపు ప్రతి సంవత్సరం చూస్తే 100 రోజుల సమయం నుంచి 80 రోజుల సమయం ఉంటుండే. కానీ ఈ సంవత్సరం ఏంటంటే ఇప్పుడు ఈ రోజుకి దాదాపు 67 రోజుల సమయం ఉన్నది. మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని కర్రలు అక్కడ వర్షాలు పడడం వల్ల కర్రలు రాలేకపోయాయి. అదేవిధంగా స్టీల్ పనులు కూడా నిన్నే మొదలుపెట్టాయి. మరొక 1 వీక్లో షెడ్ వర్క్లు, స్టీల్ వర్క్తో ఒక అవుట్లైన్ అయితే రెడీ అవుతుంది అనుకుంటాను. దాదాపు 5 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి వినాయకుని తయారు చేస్తారు. సో ప్రతి సంవత్సరం చూడొచ్చు వినాయకుని ఇరువైపులా ఏదో ఒక దేవతను కొలువు తీరుస్తుంటారు. మరి ఈసారి ఏ దేవతను కొలువు తీరుస్తున్నారు? ఈ సంవత్సరం వచ్చి ఒక సైడు మొదటి జ్యోతిర్లింగం, గుజరాత్లో వేసిన మొదటి జ్యోతిర్లింగము, అదేవిధంగా కాళికా అమ్మవారు ఆయన పాదాల దగ్గర శివుడు ఉండే సన్నివేశం అనేది ఈ సంవత్సరం ఏర్పాటు చేశామన్నమాట. ఈ విగ్రహాలు పూజించడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది అనేది ఈ థీమ్ తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాలు అంటే ఖైరతాబాద్ పెట్టింది పేరు. సో దీనికి సంబంధించి ఈ యొక్క సంవత్సరానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీ కమిటీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ముఖ్యంగా పోలీస్ సిబ్బంది కావచ్చు, ఎలక్ట్రిసిటీ బోర్డు, మున్సిపల్, వాటర్ వర్క్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఆర్ఎన్బి డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంటు ఈ వినాయక ఉత్సవాలు ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా దర్శించుకునే అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తారు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్తారు? చూడండి, ఖచ్చితంగా అండి. ప్రతి సంవత్సరం ఏంటంటే 1954లో మొదలుపెట్టిన వినాయకుడు ప్రతి సంవత్సరం ఒక కొత్త రకంగా ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఏంటంటే భక్తులకు కూడా మంచి రకాలుగా ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళు ఈజీ దర్శించుకొని హ్యాపీగా వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తాము. ప్రతి సంవత్సరం వినాయకుని చూసినప్పుడు అనిపిస్తుంది అన్నమాట, ఈ సంవత్సరం చాలా బాగా అయింది అనుకుంటారు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి మళ్ళీ ఈ సంవత్సరం బాగైంది. ఈ సంవత్సరం కూడా ఏంటంటే ఈ వినాయకుడు కంప్లీట్ అయ్యేటప్పుడు అందరూ కూడా చాలా సుందరంగా అయ్యే విధంగా నిపుణులైనటువంటి కళాకారులను తెచ్చి వినాయకుని రెడీ చేయించబోతా ఉన్నాం. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా అత్యంత అంగరంగ వైభవంగా ఉత్సవాలు చేస్తామని చెప్పేసి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భక్తులు త్వరితగతిన వినాయకుడిని దర్శనం చేసుకొని పోయేలా ఏర్పాట్లు చేసినట్టు, అలాగే దాదాపు 2 నెలల ముందనే ఈ యొక్క వినాయక విగ్రహ పనులను ఏర్పాటు చేసి ప్రతిరోజు 24 గంటలు ఈ యొక్క పనులు కొనసాగుతాయని చెప్పేసి వారు చెప్తున్న విషయాలు. వి శ్రీనివాస్తో భాస్కర్, ఈటీ న్యూస్, హైదరాబాద్.